మోక్షానికి మార్గం అనే ఈ కార్యక్రమంలోని క్రీస్తులో ఎదుగుట అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం. గడిచిన ఎపిసోడ్స్లో చాలా ఆధ్యాత్మిక విషయాలను మనం నేర్చుకున్నాం. అలాగే ఈ రోజు కూడా చాలా ఆసక్తికరమైన విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. ఆ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి గాను మన మధ్యలో పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు. పాస్టర్ మనురాజా గారు, పాస్టర్ ఇమ్మానియల్ రాజు గారు, పాస్టర్ లాజరస్ సైమన్ పాల్ గారు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళని ఆహ్వానిస్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం రండి. పాస్టర్ గారు, మీ ముగ్గురికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. అలాగే మా ఈ షోకి మీ అందరికి కూడా ఆహ్వానం. అయితే గడిచిన ఎపిసోడ్స్లో మీరు మాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలను తెలియజేశారు. బైబిల్లో ఉన్నవే మనం ఎప్పుడు చదివేవే కానీ ఇందులో ఇంత అర్థం ఉందా అనే రీతిగా మీరు ముగ్గురు కూడా మాకు చాలా గొప్పగా ఆ విషయాలన్నీ తెలియజేయడం జరిగింది. అయితే ఈ రోజు ప్రత్యేకంగా క్రీస్తులో ఎదుగుట అనే అంశం మీద మనం చర్చించుకోబోతున్నామండి. అయితే ఒక మంచి క్రైస్తవ విశ్వాసిగా ఎలా ఎదుగుతామనే విషయాన్ని మీరు మాకు తెలియజేస్తారా? తప్పకుండా. ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. మనము గమనించినప్పుడు ఎదగోట అనేది దేవుని ఉద్దేశం. ఎప్పుడు కూడా ఫలించడం అనేది దేవుని ఉద్దేశం. మనం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండటం దేవుని చిత్తం కాదు. మనం ఎప్పుడు కూడా మరి బద్ధకంగా ఒక చోటే ఉండటం దేవుని చిత్తం కాదు. మనం ఎప్పుడు ఎదగాలని, ఫలించాలనేది దేవుని ఉద్దేశం. మనం ముందుగా గమనించినప్పుడు మరి ఈ తలాంతులు పంచిపెట్టిన విషయంలో 10 తలాంతులు పంచిపెట్టి మరి దేశాంతరం పోయిన ఉపమానాన్ని మనం గమనించినప్పుడు మరి 10కి 10 కొంతమంది ఒక అతనేమో తీసుకెళ్ళి పాతి పెడతాడు, ఆ 10 తీసుకొచ్చి మళ్ళీ ఇద్దామని చెప్పని. ఇంకొక అతనేమో మళ్ళీ వాటితోటి వ్యాపారం చేసి వాటిని రెట్టింపు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు రెట్టింపు చేసిన వ్యక్తిని మాత్రం దేవుడు ఆ యజమాని మెచ్చుకున్నట్టుగా మనకు అక్కడ ఉపమానాలు కనిపిస్తూ ఉంది. మరి వాటిని బద్ధకంగా పాతిపెట్టి ఉన్న వ్యక్తికి ఏమో పనిష్మెంట్ కూడా వచ్చినట్టుగా ఉంది. ఇక్కడ ఈ బద్ధకంగా ఉన్న వ్యక్తి దగ్గరికి కూడా తీసుకువెళ్ళి మొదట కష్టపడి పని చేసిన అతనికి ఇచ్చారు. అంటే ఎవరైతే కష్టపడి నేను ఇంకా చేయాలి, ఇంకా ఎదగాలి అనే ఉద్దేశం ఉంటుందో వాళ్ళకి ఇంకా కాస్త ప్రోత్సాహం కూడా దేవుడు ఇస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇక్కడ మనం హృదయ పరివర్తన అనేది మొదటగా మనకి రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తులో మనం ఎదగాలి అని అంటే మనం ఎప్పటికీ ఒక్కలాగానే ఉండి నేను ఎదుగుతా అంటే కుదరదు. ఒక విత్తనంని వ్యవసాయదారుడు తీసుకెళ్లి మట్టిలో పెట్టినప్పుడు అది అక్కడే ఉంటా అంటే మురిగిపోతుంది. అది చీకట్లో ఉన్నప్పటికి కూడా, ఏ శబ్దం లేనప్పటికి కూడా దానంతట అది మెల్లగా మొలకెత్తడం బయటకు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ యజమానుడు చక్కగా కాపలి కాస్తూ ఉంటాడు. దానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉన్నారు. అందుకని ఒక వ్యక్తిగా మనం విశ్వాసంలో ఎప్పుడు కూడా ఎదగాలనే ఉద్దేశం మనలో ఉండాలి. దాంట్లో హృదయ పరివర్తన అనేది మొదటిది. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా మనం గమనించినప్పుడు దీర్ఘశాంతంతో ఉండాలని, ప్రేమ దయాళుత్వంగా మనం కలిగి ఉండాలని ఉంది. క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి అని ఇక్కడ రాయబడి ఉంది. యేసుక్రీస్తును మనం ఇతరులకు మన జీవితం ద్వారా చూపించగలగాలి. విశ్వాసంలో ఎదగటం అంటే ఏదో కాదు కానీ యేసుక్రీస్తు లాంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలని మనం ఉండాలి. అదే 1 పేతురు 2వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు గమనించినప్పుడు చెడును విసర్జించి నూతనమైన వ్యక్తిగా మనం పెరగాలి అనేది దేవుని ఉద్దేశం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 5-7 వచనాలు నుంచి కూడా మనం గమనించినప్పుడు ధాన్యం మొలకెత్తినట్టు మనం మొలకెత్తాలన్నది దేవుని ఉద్దేశం. అందుకనే మనం క్రీస్తు పోలికగా విశ్వాసంలో ఎప్పటికప్పుడు అంచెలంచెలుగా ఎదగాల్సిన అవసరం ఉన్నది. చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు, మీరు కూడా మాకు కొన్ని విషయాలను తెలియజేయండి. ఒక మంచి క్రైస్తవ విశ్వాసిగా ఎదగటం అంటే ఎలా? చాలా మంచి ప్రశ్న వేశారు. ఒక విశ్వాసి ఆత్మీకంగా ఎదగాలి అంటే మరి దానికి చాలా ప్రాముఖ్యత అనేది బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఒక చెట్టు ఏ రీతిగా అయితే మొక్క నుంచి మ్రానుగా ఎదుగుతూ ఉంటుందో అలాగే ఒక పాపి పరిశుద్ధముగా మారి మరి విశ్వాసంలో ఎదగటం అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మరి అటువంటి విశ్వాసంలో ఎదగాలి అంటే మరి ఒక విశ్వాసికి కావాల్సింది ప్రాముఖ్యంగా ఏమిటంటే వాక్యాంశారంగా మనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, నేనే జీవాహారంనే ఉన్నాను. సో ఈ యొక్క విశ్వాసులకు కావాల్సింది ఏంటంటే జీవాహారం. దేవునికి మాటలు చాలా వారికి ఎంతో ప్రాముఖ్యమై ఉన్నవి. ఈ యొక్క మాటలు వినటం వలన, ఈ మాటలు చదవటం వలన, ఈ మాటలు నేర్చుకోవటం ద్వారా ఒక విశ్వాసి ఆత్మికంగా ఎదుగుదల పొందుతూ ఉంటాడు. ఒకవేళ ఈ యొక్క జీవాహారం అనబడిన ఈ యొక్క దేవుని వాక్యము లేకపోతే ఆ విశ్వాసి అవిశ్వాసంలోనికి వెళ్ళే ప్రమాదం ఉన్నది. ఆ విశ్వాసి తన యొక్క విశ్వాసం నుండి మరల ఎనికి వెళ్ళే అవకాశం ఉన్నది. కనుక మరి విశ్వాసి దేవుడితో ఎదగాలి అంటే మరి దేవునికి వాక్యాన్ని ఖచ్చితంగా తప్పనిసరిగా వినాలి, చదవాలి, ధ్యానించాలి. ఆ రీతిగా దేవుడు జీవాహారముగా ఉన్నాడు కనుక ఆ జీవాహారాన్ని మనము తిన్నట్లయితే, మనము పొందుకున్నట్లయితే మనము కూడా
విశ్వాసములో, విశ్వాస యాత్రలో విశ్వాసులుగా ఎదగటానికి అవకాశం ఉన్నదని ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు, మీరు కూడా మాకు కొన్ని విషయాలు చెప్పండి. ఒక మంచి క్రైస్తవ విశ్వాసిగా ఎదగటం ఎలా? అవునండి, మనం ఎప్పుడైతే మన హృదయంలో ఒక మార్పు ద్వారా దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటామో మనం ఆయన పిల్లలుగా చేయబడతా ఉన్నాం. ఇక్కడ మన విశ్వాసం అంతే కూడా దేవుని మీద ఉంచి, దేవుని మీద ఆధారపడి, దేవుని మీద భారంతో మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు తండ్రి పిల్లల్ని మన ఉదాహరణ చూసుకున్నట్లయితే, చిన్న పిల్లలకి అన్నీ కూడా చూసుకున్నది ఎవరంటే తల్లిదండ్రులే. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళు తల్లిదండ్రుల మార్గంలో వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఎవరైతే తల్లిదండ్రుల మాటలు విసర్జించి వారి తల్లిదండ్రులను లెక్క చేయకుండా వేరైపోయిన వాళ్ళ జీవితాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాం. అలా ఉండకుండా దేవుని మాటలు వింటూ, దేవుని మాటలు గైకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, మన కీర్తనలు 16వ అధ్యాయము 8వ వచనం కూడా చూసినట్లయితే, సదాకాలము యెహోవా యందు నా గురి ఉంచున్నానని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. మన గురి ఎక్కడ ఉండాలంటే దేవుని యందే ఉండాలి, దేవుని సన్నిధి వైపు ఉండాలి. మనం చేసే పనులన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా ఉన్నాయా లేదా అని మనల్ని మనం పరిశీలించుకుంటూ, మన జీవితంలో ఎన్ని పరీక్షలు వచ్చినా సరే మన గురి దేవుడి వైపు ఉంచితే మన పరీక్షలన్నింటిలో దేవుడు మనకి విజయాన్ని దయచేసి, మనకి ఎగ్జామ్స్లో ఇప్పుడు మంచి మార్కులు ఎట్లా వస్తాయి, మనం ఎప్పుడైతే మంచిగా చదివి సిద్ధపాటు కలిగి ఆ పరీక్షను మంచిగా అటెంప్ట్ చేస్తే అప్పుడు మంచి మార్కులు వస్తాయి. సిద్ధపాటు లేకుండా వెళ్ళి నేను ఎగ్జామ్ రాస్తా అంటే కుదరదు. ఈ సిద్ధపాటు అనేది ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర ఉండి మన గురి దేవుడి వైపు ఉంచుతామో అప్పుడు మన జీవితంలో కూడా విజయాన్ని మనం పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం కూడా చూసుకున్నట్లయితే, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుడి అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. మనం జవాబు రాలేదు కదా అని చెప్పేసి విశ్వాసంలో నేను కొనసాగలేను అని చెప్పుకోవడం కాదండి, కనిపెట్టుకొని ఉండాలంట. కొంచెం ఓర్పుతో, సహనంతో ఎదురు చూడాలి. ఖచ్చితంగా దేవుని దగ్గర సమాధానం ఉంది. మన ప్రశ్నకి మనం దేని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నామో, మనం దేని గురించి అయితే ప్రార్థిస్తూ ఉన్నామో దేవుడి దగ్గర ఖచ్చితంగా ఒక సమాధానం ఉంది. ఆ సమాధానం కొరకు మనం ఎదురు చూడాలి, కనిపెట్టుకొని ఉండాలి. దేవా నాకు ఎప్పుడు సమాధానం ఇస్తామని మనం ప్రతి అనునిత్యం కూడా ప్రార్థించే వారిలాగా ఉండాలి. మనం ప్రార్థించే విషయము సరైనదో కాదో కూడా మనల్ని మనం పరిశీలించుకోవాలి. అప్పుడే మనం విశ్వాసంలో ఖచ్చితంగా ముందుకు సాగలం. విశ్వాసంలో ముందుకు సాగాలనంటే దేవుని వైపు కనిపెట్టుకొని వెళ్తేనే, దేవుని ప్రార్థనలో తర్వాత మనం దేవునితో సంబంధాన్ని గడుపుతూ ముందుకు వెళ్తేనే విశ్వాసంలో చివరి వరకు కూడా మనం సాగలుగుతాం. చాలా చక్కటి విషయాలను తెలియజేశారండి. ఇంతవరకు కూడా తెలియజేసినందుకు మీకు వందనాలు. అయితే కొంచెం చిన్న విరామం తీసుకొని మళ్ళీ కలుద్దాం. తర్వాత మరిన్ని విషయాలను మనం చర్చించుకుందాం. చూసారు కదండి, చాలా అద్భుతమైన విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరిన్ని విషయాలను తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. మోక్షానికి మార్గం అనే ఈ కార్యక్రమంలోని క్రీస్తులో ఎదుగుట అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం. మనం ఇంకా అనేక విషయాలను తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, అయితే ఒక మంచి క్రైస్తవ విశ్వాసిగా ఎలా ఎదుగుతాం అనేది చక్కగా వివరించారు. ఇంకొక ప్రశ్న ఉందండి, విశ్వాసంలో ఎదగడానికి దేవుడు నిజంగా మనకి సహాయం చేస్తారా, లేదా అది మన వ్యక్తిగత ప్రయత్నమేనా? తప్పకుండా, చాలా మంచి ప్రశ్న. మనకి చాలా సార్లు వచ్చే అనుమానం ఇది జనరల్గా అందరికి కూడా, నా అంతటి నేనే కష్టపడాలా, దేవుడు ఏమైనా సహాయం చేస్తాడా లేదా, మొత్తం ఆ కష్టం అంతా నాదేనా, భారంగా అయిపోతా ఉంటాం. కానీ మనకి హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది ఏంటి అంటే, గడ్డి కోసిన బీటి మీద వానవలే ఆయన వర్షము కురుస్తుంది, ఆయన వర్షం కురిపిస్తారు అని చెప్పని, అక్కడ మొక్కలు ఫలించేలాగా ఆయనే చేస్తారు అని ఉంది. అంటే మన జీవితంలో మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటాం ఎదగాలని, విశ్వాసంలో ఎదగాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే ఆలోచన మనకు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ వర్షమును మనపైన కుమ్మరించడం ద్వారా మనకు బోధించడం మొదలు పెడతారు. ఎందుకంటే హీఈస్ ద టీచర్, ఆయన బోధకుడు, ఆయన మనకు బోధించడం ప్రారంభమవుతుంది. అదేవిధంగా యోహాను 15వ అధ్యాయము 4-5 వచనాలు గమనించినప్పుడు, నాయందు నిలిచి ఉండుడి, ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఫలించదనుంది. సో ఒకవేళ మనమే రిస్క్ తీసుకొని నేనే విశ్వాసంలో ఎదగాలి, నాకు ఎవరు సహాయం అవసరం లేదు అనుకుంటే మనం తప్పులో పడిపోతాం. చాలా సులువుగా మనం మోసపోయే అవకాశం ఉంది. ఒక ద్రాక్ష వల్లికి మనం అంటుకట్టబడ్డ వాళ్ళం, క్రీస్తుకు మనం అందరం అంటుకట్టబడ్డ వాళ్ళం. యేసుక్రీస్తు ద్వారా వచ్చే బోధనలు, యేసుక్రీస్తు ద్వారా వచ్చే సహాయము, యేసుక్రీస్తు ద్వారా వచ్చే దర్శనాలు, ప్రేరేపణలు ఇవి లేకుండా నా అంతటి నేను విశ్వాసంలో ఎదగలేను. కాబట్టి ఖచ్చితంగా ఆయన సహాయం మనం కోరుకోవాలి. ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేయడానికి ఆయన ఉన్నారు. అయితే ఆయన మరి ఇప్పుడు శారీరకంగా మనకు లేరు కదా మన తోడు అనే భయం అవసరం లేదు.
నేను వెళ్ళి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తా అన్నారు. ఎందుకనంటే మనల్ని బోధించడానికి, మనకి నేర్పించడానికి, మనల్ని ధైర్యపరచడానికి, మనకు తెలియని విషయాల్లో ప్రత్యేకంగా విశ్వాసం విషయంలో మనం దృఢంగా ఎదగటం కోసం ఇక్కడ ఆయన మనకి ఆదరణకర్తగా ఉండటానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా మనం గమనించినప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో గమనించినప్పుడు విశ్వాసం మూలముగా జీవించేవారే నీతిమంతులుగా మారుతారు, నీతిమంతులుగా ఉన్నవారిని విశ్వాస జీవితం గడపగలుగుతారు అనే విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు, ఆయన దూతలు, ఆయన పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మనకి సహాయం చేస్తూ మనల్ని నిత్య జీవం వైపుకి నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు, మీరు కూడా కొన్ని విషయాలు మాకు తెలియజేయండి. విశ్వాసంలో ఎదగడానికి దేవుడు సహాయం చేస్తారా, లేదా అది కేవలం మన వ్యక్తిగత ప్రయత్నం మాత్రమేనా? చాలా మంచి ప్రశ్న. విశ్వాసంలో ఎదగాలి అంటే మరి ఖచ్చితంగా దేవుని యొక్క సహాయము ప్రతి విశ్వాసికి అవసరము అని వాక్యము మరి మనకు తెలియజేస్తూ ఉంది. ఇందాకలా పాస్టర్ గారు చెప్పిన ప్రకారముగా మరి ఒక విశ్వాసంలో ఎదగాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ఆ విశ్వాసంలో ఎదగటానికి అవకాశం అనేది ఉన్నది. కానీ చాలామంది మరి విశ్వాసం అనేది వారి వ్యక్తిగతమే అనుకొని చాలా భ్రమలో ఉంటూ ఉంటారు. కానీ విశ్వాసం అనేది దేవుడు అనుగ్రహించు అది ఒక వరం. మనకి దేవుడే అది మనకు వరముగా ఇచ్చి ఉన్నాడు కనుక మరి మన సొంతానుసారంగా, మన ఇష్టానుసారంగా, మన జ్ఞానంతో, మన బలంతో, మన శక్తితో మన విశ్వాసంలో ఎదగలేం. దేవుడు కృప మనకు ఉండాలి. విశ్వాసంలో ఎదగాలి అంటే ఖచ్చితంగా దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. అలాగని మరి విశ్వాసంలో ఎదగాలి అనే వారికి దేవుడు ఒక చక్కని అవకాశం ఇచ్చాడు. మనము యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 23-24 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ యేసుప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు తండ్రిని నా పేరట ఏది అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. దేవుడిని మనం ఏమైతే అడుగుతామో దేవుడు ఖచ్చితంగా మనకు దయచేసేవాడుగా. ఇప్పుడు మనము విశ్వాసంలో కొంచెం డల్లుగా, కొంచెము అవిశ్వాసులుగా ఉన్నప్పుడు మన దేవుణ్ణి అడగాలి, దేవా నా అవిశ్వాసాన్ని మీరు మార్చండి, నాకు విశ్వాసం దయచేయండి, నేను ఇంకా నమ్ములాగన, నేను ఇంకా విశ్వసించలాగన అట్టి విశ్వాసం నాకు దయచేయమని మన దేవుణ్ణి అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం. ఆ యొక్క తండ్రి యేసుప్రభు వారితో అంటాడు, అయ్యా నా కుమార్తె సావుబతుకులో ఉంది, అయితే నా కుమార్తెను బ్రతికించడం నువ్వు సమర్థుడు, అయితే నాలోని విశ్వాసాన్ని మీరు పెంచండి, నాకు అవిశ్వాసం కలగకుండా, అల్పవిశ్వాసం రాకుండా నాకు విశ్వాసం దయచేయండి అని ఒక తండ్రి మరి యేసుక్రీస్తు ప్రభువుని అడిగినట్లుగా మరి మనము ఆ యొక్క వాక్యములు మనం చూడగలుగుతాం. కనుక మన సొంత స్వశక్తి ద్వారా మన విశ్వాసాన్ని మనము పొందలేము. కానీ కేవలం క్రీస్తు దేవుని యొక్క ఆత్మ చేత, దేవునికి నడిపింపు చేత, దేవునికి వాక్యం చేత మనము ఆత్మీయతలో, విశ్వాసంలో ఎదిగే అవకాశం ఉన్నదని మరి బైబిల్లో మనం నేర్చుకోగలుగుతున్నాం. చాలా చక్కగా చెప్పారండి. పాస్టర్ గారు, మీరు కూడా మాకు కొన్ని విషయాలు తెలియజేయండి. అసలు ఈ విశ్వాసంలో ఎదగడానికి దేవుడు మనకి సహాయం చేస్తారా, లేకపోతే అది మన వ్యక్తిగత ప్రయత్నమేనా? ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు సహాయం చేస్తారు. కొన్ని సందర్భాల్లో నాకు దేవుడు సహాయం చేయలేరు, నాకు చేయట్లేదు అనే భావం కలిగి మనం కూడా బాధలో గురైన సందర్భాలు కూడా ఉంటాయి. మనం దావీదు గారిని చూసుకుందాం. ఆయన అందరూ కూడా తరుముతా ఉంటే ఆయన ఒంటరిగా ఉండి ఆయన అంతటికి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు, నా హృదయమా నా అంతరంగమా దేవుడు చేసిన దాంట్లో దేన్ని కూడా నువ్వు మర్చిపోకని చెప్పేసి ఆయనకైనా గుర్తు చేసుకుంటా ఉన్నాడు. మనం కూడా కొన్నిసార్లు మర్చిపోతామేమో, దేవుడు నాకు తోడుగా లేడు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు. అనేక సందర్భాల్లో మనం బాధపడతా ఉంటాం. అనేక సందర్భాల్లో మనం కృంగిపోయి, నలిగిపోయి, నాకు ఎవరు వద్దు అని చెప్పి అందరిని విడిచిపెట్టి వెళ్ళాలనే పరిస్థితుల్లో కూడా ఉంటాం. కానీ దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. ఒకవేళ నాకు ఎవరు తోడుగా లేరు అనే సందర్భాల్లో కూడా ఒక్కసారి దేవుడు నాకు ఏం చేసిండో మనల్ని మనం ప్రశ్నించుకొని మన జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనం యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తా ఉన్నారు, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా వచ్చి మీకు సహకారిగా ఉంటారని చెప్పేసి. మనకి ఇప్పుడు ఎల్లప్పుడు, ఇది ఇప్పుడు మాత్రమే కాదు, లేదంటే రేపో, లేదంటే ఏదో ఒక నువ్వు బయటికి వెళ్ళి గొప్ప పని చేయాలనుకున్నప్పుడు కాదు, ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కూడా నీకు నాకు ఆయన తోడుగా ఉంటారని చెప్పేసి దేవుడు వాక్యం తెలియజేస్తా ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో కూడా దేవుడు యుగ సమాప్తి వరకు కూడా నేను మీకు తోడై ఉంటానని చెప్పేసి వాగ్దానం చేశారు. ఆయన పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తోడై ఉన్నారు. ఆయన పనిచేసేటప్పుడు ఆటంకాలు రావచ్చు, కష్టాలు, శ్రమలు రావచ్చు, అందులో మనం కొన్నిసార్లు దెబ్బలు తినొచ్చు, అవమానాలు పడవచ్చు.
కానీ వాటన్నిటిలో కూడా దేవుడు ఉంటున్నారు, వాటన్నిటిని కూడా దేవుడు చూస్తూ ఉన్నారు. ఎందుకు చూస్తున్నారు, ఏం చేయట్లేదంటే నీకు ఒక గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచించారు. దాన్ని నేను పొందుకోవడానికి ఆయన ఏర్పాటు చేసిన ప్రతిఫలంలోకి నన్ను నడిపిస్తూ ఉన్నారు. దావీదు విషయంలో కూడా దేవుడు ఎంతో దావీదుకి సహాయం చేశారు. ఆయన సౌలు రాజు తరుముతా ఉంటే గుహల్లో పండుకొని గడ్డి మీద పండుకొని ఉన్న సందర్భాల్లో కూడా దావీదు మాటలు చెప్పగలిగిండు. ఎట్లా అంటే, నేను పచ్చిక గల చోట్ల పరుండజేయవాడు నువ్వే, నీ హస్తము నన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టట్లేదు, నేను అంధకారంలో ఉన్నా కానీ నీ చేయి నా దగ్గరగా ఉన్నదని చెప్పేసి ఆయన చెప్పగలిగిండు. ఎందుకు చెప్పగలిగిందంటే, హీ వెంట్ త్రూ దట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఆయన కష్టాల్లో దేవుడు ప్రేమని, ఆ దేవుడు చేసే సహాయం యొక్క అనుభూతినైనా పొందగలిగిండు. ఈరోజు నేను కూడా అలాంటి కష్టాలు వచ్చినప్పుడు దేవుని పైన ఆధారపడితే దావీదు గారు పొందుకున్న ఆ గొప్ప అనుభూతిని నేను కూడా పొందుకోగలం. మనకి ఇర్మియా గ్రంథం 31:3 కూడా ఉంటుంది, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తా ఉన్నాను అంటే, వినుము ఇశ్రాయేలు, నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తా ఉన్నా, నిన్ను నా హృదయానికి దగ్గరగా హత్తుకున్నా అని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంటే ఆయన ప్రేమించేవారిని ఆయన ఎప్పుడు కూడా ఆయన హృదయానికి దగ్గరగా హత్తుకునేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆ స్థితిలోనే ఉండాలి. చాలా చక్కగా వివరించారండి. తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఎన్నో మంచి విషయాలను మనం తెలుసుకుంటున్నాం. ఇంకా చాలా విషయాలను తెలుసుకోవాల్సి ఉంది. అవన్నీ తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. మోక్షానికి మార్గం అనే కార్యక్రమంలో క్రీస్తులో ఎదుగుట అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా తిరిగి స్వాగతం. మరిన్ని విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. పాస్టర్ గారు వాళ్ళు మనకు తెలియజేస్తారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఇంతసేపు కూడా చాలా చక్కటి విషయాలను మీరు మాకు వివరించారు. అయితే ఇప్పుడు విశ్వాసంలో ఎదగటం వలన మనకు వచ్చే ఆశీర్వాదాలు, ఫలితాలు ఏంటండి? చాలా చక్కని ప్రశ్న వేశారు. మరి ఒక విశ్వాసంలో ఎదగటం వలన మరి వచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు ఏమిటని మనం ఆలోచించినట్లయితే, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో వాక్యం చదివిస్తూ ఉన్నది, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవడి యందు నిలిచియుండును వాడు బహుగా ఫలించును. ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఎవరైతే దేవునిలో మనము నిలుస్తామో, దేవునిలో మనము ఉంటామో, అప్పుడు మనము బహుగా ఫలించే వారముగా ఉంటాం. అంటే మామూలుగా ఫలించే దానికంటే ఎక్కువ రెట్లుగా మనం బహుగా ఫలించే అవకాశము ఉన్నది. కనుక ఇది ఒక దీవెనగా, ఒక ఫలితముగా, ఒక దేవుని ఆశీర్వాదముగా మనం ఎంచుకోవచ్చు అనమాట. రెండోది వచ్చేసి, మరి దేవునిలో ఫలించటం, దేవునిలో విశ్వాసంలో ఎదగటం వలన మరి మనము రెండో వచ్చే ఫలితం ఏమిటంటే, మరి దేవుడు మహిమపరచబడతాడు. మనము దేవునిలో ఎదగటం వలన, విశ్వాసంలో ఎదగటం వలన దేవుడు మహిమపరచబడతాడు. అది రెండో విషయాన్ని మనం గమనించవచ్చు ఈ యొక్క అధ్యాయంలో. మూడో విషయం వచ్చేసరికి, ఒక విశ్వాసంలో క్రీస్తులో ఎదగటం వలన మరి ఆ యొక్క విశ్వాసి క్రీస్తుకు శిష్యుడిగా మార్చబడతాడు. ఎంత గొప్ప విషయం! ఒక నార్మల్ వ్యక్తి, ఒక సాధారణమైన వ్యక్తి విశ్వాసంలో ఎదగటం వలన అతడు దేవుని యొక్క శిష్యుడిగా పరిగణింపబడతాడు, దేవుడి యొక్క శిష్యుడిగా పేరును పొందుకుంటాడు. ఇవన్నీ కూడా మరి విశ్వాసంలో ఎదగటం వలన వచ్చే ఆశీర్వాదాలు, విశ్వాసంలో ఎదగటం వలన వచ్చే దీవెనలుగా మనందరం కూడా ఈ యొక్క వాక్యంలో, ఈ యొక్క ఒకే అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి యొక్క మాటలన్నీ కూడా మరి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు చాలామంది మరి విశ్వాసంలో ఎదగటం వల్ల నాకేమి లాభము, విశ్వాసంలో ఎదగటం వల్ల నాకెందుకు, విశ్వాసంలో ఎదగటం వల్ల నాకేం ఉపయోగము అని చాలామంది విశ్వాసంలో ఎదగకుండా, విశ్వాసంలో ఎదగాల వద్దా అన్న ఆలోచన చాలామంది ఆలోచించలేకపోతున్నారు. మామూలుగా ప్రార్థన కింద సరిపోద్ది, ఒకరోజు ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది, చర్చికి ఒక వారం పోతే సరిపోద్ది, ఇలా అనుకుంటున్నారు. కానీ విశ్వాసంలో ఎదిగితే దానివల్ల వచ్చే ఫలితాలు చాలామందికి అర్థం కావట్లేదు. వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది, విశ్వాసంలో ఎదగటం వలన, క్రీస్తులో మనము ఎదగటం వలన చాలా ఆత్మీయ ఫలాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు మనకున్నట్లుగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు, మీరు కూడా మాకు తెలియజేయండి, ఈ విశ్వాసంలో ఎదగడం ద్వారా మనకు వచ్చే ఫలితాలు ఏంటి, దీవెనలు ఏంటి, మీరు మాకు తెలియజేస్తారా? ఇక్కడ విశ్వాసంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అసలు విశ్వాసంలో ఉండడమే ఒక గొప్ప భాగ్యం అండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, మనం ఎవరమైతే రక్షణ పొందుకున్నామో అది దేవుని ఉచితమైన బహుమతి, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ గిఫ్ట్ అని చెప్పేసి మనకి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఎవరైతే రక్షణ పొందుకొని విశ్వాసంలో కొనసాగుతా ఉన్నారో వారు ఏది అడిగినా ప్రార్థనలో దేవుడు వారికి దయచేస్తానని చెప్పేసి చెప్పారు. మనం యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో మనకి స్పష్టంగా ఉంది, ఏది అడిగినను కూడా
మీకు దయచేస్తానని చెప్పేసి అక్కడ స్పష్టంగా దేవుడే తనంతట తాను స్వయంగా చెప్పడం మనం చూసుకుంటా ఉన్నాం. మరి ఇంకేం కావాలి చెప్పండి? మనకి ఏది అడిగినా ఇస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు. మనం అడిగేది ఏదో దాన్ని సరిగా పరిశీలించుకొని నేను అడిగేది సరైనదా కాదా, నా భవిష్యత్తుకి ఇది మంచిదా కాదా, నా ద్వారా అనేక మందికి ఇది ఉపయోగపడుతుందా లేదా అని మనం ప్రతిదీ కూడా ప్రార్థనలో పరిశీలించుకొని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 14:17 కూడా మీతో కూడా ఉంటాను, మీలో నివసించునని చెప్పేసి దేవుడు వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆయన మనతో ఉంటారు, మనల్ని నివసిస్తానని చెప్పేసి అంటా ఉన్నారు. పౌలు ఒక మాట అంటారు, నాకు దేవుడు ఉండగా విరోధి ఎవరని చెప్పేసి. మనకి లోకంలో జీవించడానికి ఇంకేం కావాలి చెప్పండి? అడిగినవి అన్నీ వస్తూ ఉన్నాయి. మనకి ఎవరైనా ఎదురుగా నిలబడి మనకి పోటీగా ఉండాలి, లేదంటే మనల్ని తొక్కేయాలని చూసే సమయాల్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటా అన్నారు. ఇంకా నీకు విరోధి ఎవరు? నీతో పోరాడేది ఎవరు? నిన్ను జయించాలి, నిన్ను నాశనం చేయాలని చూసేది ఎవరు చెప్పండి? మనకి దేవుడే సమస్తమై అన్ని కూడా చూసుకుంటా ఉన్నారు. వీటన్నిటికన్నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే, దేవుళ్ళో మనం కష్టాల్లో, మన కన్నిట్లో మనం అతి తక్కువ లోయెస్ట్ మూమెంట్ ఉంటుంది కదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మన జీవితాల్లో ఆ సందర్భాన్ని గురయ్యే ఉంటాం. ఏదో ఒక సందర్భంలో, ఆ సందర్భాల్లో దేవుడు మనకి సహాయం చేసే కొన్ని క్షణాలు, లేదంటే ఆ కొన్ని రోజులు ఉంటాయి కదండి. మనం ప్రార్థిస్తే మనకి జవాబు దేవుడిచ్చే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మనకి ముఖ్యమండి. అది చెప్పాలంటే ఒక పెద్ద గిఫ్ట్. ఇంకా అది ఆ కొన్ని రోజులు కూడా మనం మన జీవితాంతం కూడా తలుచుకుంటాం. మనం అనేక మందికి సాక్షిగా నిలబడతాం. ఆ సాక్ష్యం ఏదైతే ఉన్నదో అనేక మందిని మార్చేదిగా ఉంటుంది. అదే పెద్ద చెప్పాలంటే పెద్ద ఆశీర్వాదం మనకి జీవితంలో దేవుడు దయచేసే ఒక గొప్ప గిఫ్ట్. చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు, మీరు కూడా మాకు కొన్ని విషయాలు తెలియజేయండి. అసలు ఈ విశ్వాసంలో ఎదగడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి? ఇక్కడ మనం గమనించినప్పుడు యోహాను సువార్త 16:23-24 మనం చూసినప్పుడు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని రాయబడి ఉన్నది. మరి మన సంతోషం ఎప్పుడు కూడా పరిపూర్ణం కాదు మనుషులకి. అంటే ఒకటి ఏదన్నా మనకి దొరికిన వెంటనే ఇంకొకటి కావాలని ఆశ ఉంటుంది. మనిషి ఆశాజీవి. కానీ ఈ మనుషులు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, మన డబ్బు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన స్నేహితులు ఎవరు కూడా మనని 100% హ్యాపీ చేయలేరు. అది క్షణం వరకే, ఆ కొన్ని గంటల వరకు కావచ్చు, లేకపోతే ఒక రోజు వరకు కావచ్చు, అంతేలే. కానీ మనకి కంప్లీట్నెస్ అనేది రాదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని చెప్తా ఉన్నారు. దేవునిలో మనం విశ్వాసంలో ఎదిగినప్పుడు దేవుడు మనకి పరిపూర్ణ సంతోషం ఇస్తా అని అంటున్నారు. ఎప్పుడైతే మనం దేవునిలో సంతోషం వెతకడం నేర్చుకుంటామో, దేవునిలో ఉన్న ఆనందం మనం మరి రుచి చూచి తెలుసుకుంటూ ఉంటామో, అప్పుడు ఆయన మనకి పరిపూర్ణతను ఇస్తా అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:13 చూసినప్పుడు మనకి కార్యసిద్ధి కూడా ఆయన ద్వారానే కలుగుతుందని ఉంది. మనం విశ్వాసంగా ఉండి ఆయన కోసం మనం మొరపెడతా ఉన్నప్పుడు, మా జీవితాలు మారాలి, మనం ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు, తండ్రి నాకు ఈ పని మొదలు పెడుతున్నా నాకు సహాయం చేయని అడిగినప్పుడు సక్సెస్ఫుల్గా జరుగుతుంది అది. ఎందుకనంటే మనం ఆయన పైన ఆధారపడుతున్నాం కాబట్టి, మనం దేవునికి దగ్గరగా ఉంటున్నాం కాబట్టి, విశ్వాసంలో ఎదగటం కోసం దేవుడు మనల్ని ఇంకా గొప్పగా మరి బలపరచడం కోసం ఈ కార్యాలన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే మరి మనం చేసే ఏ పని కూడా ఫెయిల్యూర్ లేకుండా జరుగుతుందంటే దానికి మించిన సంతోషం ఇంకేముంటుందండి. చాలా చాలా చక్కగా వివరించారండి. ఇంతవరకు కూడా మీరు తెలియజేసిన ప్రతి మాటకై మీకు ప్రత్యేకంగా వందనాలండి. మళ్ళీ తర్వాత ఎపిసోడ్స్లో మనం కలుసుకుందాం. చూశారు కదండి, ఎంతో అద్భుతంగా అనేక ఆశ్చర్యకరమైన విషయాలు విశ్వాసం గురించి మనకు తెలియజేశారు. మీరు నేను విశ్వాసంలో ఎదగలేకపోతున్నామేమో, దేవుడు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచండి. మీ విశ్వాసంలో మీరు ఎదగండి. దేవుడిచ్చే దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. అట్లాంటి ఆశీర్వాదము దేవుడు మనందరికీ ఇచ్చే వరకు కూడా వదిలిపెట్టకుండా దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయనలో ఎదుగుదాం.